భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఆ పైన ఏముంది? దేవమాత అదితి దేవేంద్రునికి ఈ విధంగా వివరించారు. దేవతలను నరకాసురుని ఆగడాల నుండి కాపాడడానికి ఏ సత్యభామ అయితే తమ ప్రాణాలను కూడా లెక్కింపక యుద్ధం చేశారో, నేడు ఆ సత్యభామయే పుణ్యక వ్రతాన్ని ఆచరించి సంకల్పించారు. ఈ వ్రతానుష్ఠానం చేస్తే స్త్రీకి తన జీవితాంతం తన భర్త యొక్క ప్రేమానురాగాలు ప్రాప్తిస్తాయి. ఈ వ్రతం వల్ల స్త్రీకి మరో వరం కూడా ప్రాప్తిస్తుంది. ఆమె జీవించి ఉన్నంత వరకు సకలైశ్వర్యాలతో సౌభాగ్యవతిగా జీవించి సౌభాగ్యవతిగా మరణిస్తుంది. సౌభాగ్యాన్ని మించి ఒక స్త్రీకి అతి ఘనమైన వరం ఇంకే ఉంటుంది. కాబట్టి ఈ వ్రతాన్ని గావించుటకు ఆ వ్రత నియమానుసారం పారిజాత వృక్ష ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే పారిజాతం లేకుండా ఈ వ్రతం సిద్ధించదని దేవేంద్రునికి వివరించారు. అది మాత్రమే కాదు, వారు దేవేంద్రుని ఈ విధంగా నిలదీశారు. భూలోకంలో నేడు దేవి సత్యభామ ఆ మహావ్రతానుష్ఠానాన్ని గావించదలచి నీ వద్ద పారిజాతాన్ని కోరితే వారి ద్వారా నీవు పొందిన ఉపకారాన్ని విస్మరించి ఇవ్వడానికి నిరాకరిస్తున్నావే, చేసిన మేలును మరచి కృతజ్ఞతాభావంతో వ్యవహరిస్తున్నావే, ఇది ఏ విధమైన న్యాయం దేవేంద్ర అని అడిగారు. అప్పుడు నారాయణ నారాయణ, ఏముంది దేవి, దేవరాజు ఇంద్రులు దేవమాత అదితి యొక్క తర్కానికి వివసులై తక్షణం వారు శ్రీకృష్ణులు వ్రతానుష్ఠానానికి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తీసుకువెళ్ళడానికి అంగీకరించారు. వ్రతాన్ని ఆచరించడానికా? అంటే దాని అర్థం పుణ్యక వ్రతం పూర్తయిన తరువాత మరలా ఆ వృక్షాన్ని తిరిగి తీసుకువెళతారా? అవును దేవి, అది పరమ అవశ్యం. అదే నిబంధన. ఎందుకు? ఎందుకంటే ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధమైనది. దేవలోకంలో ఉండవలసిన వాటిని ధరిత్రిపైకి తీసుకువస్తే ఇక దేవలోకపు గౌరవ మర్యాదలు ఎలా నిలుస్తాయి? మరి దేవి సత్యభామ, కాస్త ఆలోచించండి. ఈ విషయంలో తమరు ఎంత విజయం సాధించారో. నేటి వరకు ఏ యుగంలోనూ ఇటువంటి సంఘటన జరగలేదు. అంతేకాదు, పార్వతీదేవి విషయంలో కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. తమ కోరికను మన్నించి శ్రీకృష్ణులు ఇటువంటి కార్యాన్ని చేశారు. దీనివల్ల తెలిసినది ఏమిటంటే శ్రీకృష్ణులు తమను ఎంతగానో ప్రేమిస్తున్నారని. లేదంటే ఇటువంటి పనిని వారి చేత ఏ ఒక్కరూ చెయ్యించలేరు. ఒకవేళ రుక్మిణీదేవి ఈ కోరిక కోరి ఉంటే ఆమె కోసం కూడా తీసుకొచ్చేవారు. రుక్మిణీదేవి విషయంలో ఇలా జరగడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఏ? ఎందుకంటే రుక్మిణీదేవి ఎప్పుడూ ఇటువంటి క్లిష్ట సమస్యలను సృష్టించరు. కానీ తమరు ఆమెకిచ్చిన ఒక పారిజాత పుష్పానికి బదులుగా సాక్షాత్ పారిజాత వృక్షమే కావాలన్నారు. ఈ కోరికే తమ ధైర్యానికి ఒక రుజువు దేవి. సత్యమే వచించారు. ఇటువంటి గొప్ప కోరికలు కోరేవారికి ఈ మాత్రం ధైర్యం ఉండవలసినదే దేవర్షి. ఇది ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయం. నిజమే దేవి, నిజమే. ఎంత గొప్ప కార్యాలకైనా ఆత్మవిశ్వాసం తప్పక ఉండి తీరాలి. మరి ఈ ఆత్మవిశ్వాసం అనేది ప్రమాదకరమైనది కూడా. ఎలా? ఈ ఆత్మవిశ్వాసానికి అహంకారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అప్పుడప్పుడు మానవులు దేన్నైతే తమ ఆత్మవిశ్వాసం అని భావిస్తారో వాస్తవానికది తమ అహంకారం అని గ్రహించరు. మరి తమ విషయంలో అలా కాదు. తమరు అన్నీ ఎరిగిన వారే కదా. కనుక తమకు చెప్పవలసిన ఆవశ్యకత ఏముంది? ఇక తమరు తమ పుణ్యక వ్రతానుష్ఠానానికి కావలసిన సన్నాహాలు చేసుకోండి దేవి. మా ఈ వ్రతానుష్ఠానానికి తమరే మాకు మార్గదర్శకులు కావాలి మునివర్య. తమరు తప్పక వేంచేయాలి. అవశ్యం దేవి. తమరు మమ్ము తలుచుకోగానే తక్షణం వేంచేస్తాం. నారాయణ నారాయణ. మహారాణి, 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 ద్వారకాధీశులు జైత్రయాత్ర ముగించుకొని వస్తున్నారు. వారు తమ మందిరం వైపే వేంచేస్తున్నారు. మీరు సత్వరం వారి స్వాగతానికి సన్నాహాలు చేయండి. ఆజ్ఞ మహారాణి.
మీకు మా స్వాగతం. రండి, వేంచేయండి. ఆసీనులు కండి. చూశావా దేవి, మేము మా వాగ్దానం నిలబెట్టుకున్నాం. దేవలోకం నుంచి నీకోసం పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చేశాం. తమ రాకకు ముందే మాకు ఈ శుభవార్త అందినది. మా రాకకు ముందే శుభవార్త అందినదా? అదెలా? నారదుల వారు విచ్చేశారు. అయితే నీకు విషయాలన్నీ క్షుణ్ణంగా తెలిసే అన్నమాట. ఇప్పుడు మాకు వివరించడానికి విషయాలేమి? అవును నాథ, వారు మాకు అన్ని విషయాలు వివరించారు. తమ యొక్క ప్రతాపం గురించి, తమకు దేవేంద్రులకు యుద్ధం గురించి, తమ శివపూజ గురించి, దేవమాత తమకు దేవేంద్రులకు నడుమ సంధి కుదర్చడం గురించి మాకన్ని విషయాలు విశదంగా వివరించారు. నేడు తమరు సాధించిన విజయానికి మేం గర్విస్తున్నాం. మేము సాధించిన విజయానికా లేక నీవు సాధించిన విజయానికా? ద్వారకాధీశ, తమరు భలే చతురులు. శ్రీహృదయంలో ఏ విషయం గుప్తంగా ఉన్నా తమరు సునాయాసంగా గ్రహించగలరు. అవును, తమరు సత్యమే వచించారు. ఇది తప్పక మా విజయమే అవుతుంది. ఈ సందర్భంలో రుజువు చేసుకున్నారు. ద్వారకాధీశులకు ప్రియ పత్నులం మేమేనని. ఇక ముందు చూడండి, ప్రతి ఒక్కరూ మా ఆజ్ఞలను శిరసావహిస్తారు. ఇది మా విజయం, మేము సాధించాం. ఇక మాకే విషయంలోనూ చింతలేదు. ఇప్పుడు మాకేమీనూ అవసరం లేదు. ఆ పారిజాత వృక్షమే ఇప్పుడు మా సమక్షానికి వచ్చింది. మేము అనుకున్న కార్యం పూర్తి చేశాం. కావాలంటే మీరు ఆ పారిజాత వృక్షాన్ని తిరిగి రేపే ఇచ్చేయండి. దేవి, అలా ఇవ్వకూడదు. లోకం నవ్వుతుంది. ఈ పారిజాత వృక్షం నీ పుణ్యక వ్రతం కోసం ప్రదానం చేయబడింది. వ్రతం పూర్తి కాకుండానే ఇచ్చివేస్తే జనులు మనల్ని చూసి పరిహసిస్తారు. అది మాత్రమే కాకుండా సత్యభామ శ్రీకృష్ణుని కీలుబొమ్మను చేసి తన వేలి కొనగోటితో ఆడిస్తుంది అంటారు. ఏమన్నారు? కీలుబొమ్మ? కీలుబొమ్మే. ఒకవేళ అలా అనుకున్నా నీకు దాసుణ్ణయ్యాను అంటారు. దాసుడా? పత్ని దాసుడు. ఇంకా తమనెవరైనా మా దాసులనుకుంటే ఆ వార్త విన్న మరుక్షణమే తమ చరణాల చెంత మా ప్రాణాలు విడుస్తాం. మేము తమ చరణ దాసులు. తమరే మా సర్వస్వం స్వామి. తమకెన్నటికీ అపకీర్తి కలుగనివ్వం. తమరే లోకుల గురించి మాట్లాడుతున్నారు. వారికేం తెలుసు తమను మేము ఎంతగా ఆరాధిస్తున్నామో. మా హృదయంలోని స్వామి, మా ప్రాణేశ్వరులు, మా పతిదేవులు, మా ప్రాణాలు సర్వం తమరే. విశ్వసించండి, మాకంటే మిమ్మల్ని అధికంగా ఎవరూ ఆరాధించలేరు. మేమెప్పుడైనా ఆగ్రహిస్తే అది దురుద్దేశంతో కాదు. తమ పైన అలవి కాని ప్రేమానురాగాలు మాకే ఉన్నాయని నిరూపించడానికే ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేయడం వల్ల లోకులకు నిస్వార్థ ప్రేమకు ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందని సత్యాన్ని తెలియపరిచిన ఘనత ఈ సత్యకే దక్కుతుందిగా నాథ. ఈ విజయం మాది కాదు, మా ప్రేమది. ఇందులోని అర్థం ఒక్కటే. మన ప్రేమ కోసం తమరు మాకు ప్రసాదించిన ఈ బహుమతి లోకంలో ఏ స్త్రీ పొందలేనిది. మేము సాధించిన ఈ విజయం మాకెంతో ఆనందాన్నిచ్చింది. ఈ విజయ గర్వంతో మేమిక తలెత్తుకు తిరగలం. చాలా. సత్యభామ, నువ్వు ఎంత చక్కని మాట అన్నావు. మా హృదయం గద్గదమైపోతున్నది. మరిప్పుడు
ఏమిటి చెప్పండి నాథా. మరేమీ లేదు. మాకు ఇప్పుడు ఒక విషయం తెలిసింది. లోకులు మాతో అంటూ ఉంటారు, ప్రేమకు ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం తెలియదని. సమర్పణకు అధికారం ఉండదని, ప్రేమకు గర్వం ఉండదని, కోపం ఉండదని, అహంకారం ఉండదని. కానీ మాకు వారి మాటలు తప్పనిపిస్తోంది. ముమ్మాటికి అంతే. ఈ మాటలు వచించే వారికి అసలు ప్రేమంటే తెలిసి ఉండదు. ప్రేమలోని మాధుర్యం వారికి ఎలా తెలుస్తుంది? తమరు కూడా అటువంటి వారే కదా. ఎవరిని ప్రేమించరు, నిర్లిప్తులు, నిర్మోహులు, పైగా యోగీశ్వరులు కూడా. కనుక తమకు మాత్రం ఈ విషయం ఎలా అర్థమవుతుంది? ప్రేమలో ఉన్న అహంకారంలో ఎంత ఆనందం ఉందో. నీ మాటలు ముమ్మాటికి అక్షర సత్యాలు ప్రియా. మాకీనాడే తెలిసింది ప్రేమ వలన ఉద్భవించే అహంకారం యొక్క ఆనందం ఎంత లోతైనది అని. వాస్తవానికి ఈ సన్యాసులు, యోగులు, ఋషులు, నిర్మోహులు ఉన్నారే, వాళ్ళకి ఈ ప్రేమాగేమా తెలియదు కనుక వారంతా అజ్ఞానులే అవుతారు. ఓ అజ్ఞాని మహారాజా, ప్రేమించటం నేర్చుకోండి. చూడండి మా మోము. ఒక్కొక్కసారి మేము మీ మీద కోపంతో దూషిస్తుంటాం. మరి మేము ఒక్క క్షణమైనా విడిచి ఉండగలమా? ఎవరైనా తమని మా నుంచి దూరం చేస్తే తమ పాదాల సాక్షిగా చెబుతున్నా మా ప్రాణాలు కూడా తమతో వచ్చేస్తాయి. అప్పటికప్పుడే ప్రాణత్యాగం చేస్తాం. ఈ శుభతరుణంలో ఇలాంటి అశుభ భాషణం కూడదు దేవి. ఇప్పుడు నీవు నీ యొక్క పుణ్యక వ్రతానికి కావలసిన ఏర్పాట్లను ప్రారంభించాలి. నీ ప్రేమకు ఘన విజయం లభించింది. దాని ప్రదర్శన కూడా అత్యంత ఘనంగా ఉండాలిగా. నీ పుణ్యక వ్రతానుష్ఠానం కడు వైభవంగా జరగాలి.